నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొల్లా. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన జేఏసీ నాయకులు. సేవా పురస్కారాలు అందుకున్న వినుకొండ నియోజకవర్గంలోని ఆయా శాఖల అధికారులు. ప్రత్యేకంగా అభినందించిన ప్రముఖులు. వినుకొండ పట్టణంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్టీ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలు అయిన రోజును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటామని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో సిఐ చిన్నమల్లయ్య, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా బొల్లాపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ గౌస్బుడే సాహెబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసిన ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాల్గురు మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం నిర్వహించారు. గణతంత్ర వేడుకల శుభ సందర్భంగా మనం అందరం ఈ గణతంత్ర వేడుకల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరున మరి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరచు. గతంలో మనం అందరూ పెద్దలు చెప్తూ ఉంటే వినేవాళ్ళం. మరి ఆనాటి ఆ పెద్దలు అందరూ కూడా ఎంతో త్యాగ బలం మనం ఈనాడు ఇలా ఉన్నామంటే మరి ఎందరో మహానుభావులు కష్టపడి మన స్వరాజ్యాన్ని తీసుకొచ్చుకోవటం. దాంట్లో భాగంగా మరి ఆనాటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని ఇలా బ్రహ్మాండమైనటువంటి మరి నడవడికలు, బ్రహ్మాండమైనటువంటి పద్ధతులు అన్నీ కూడా మరి పొందుపరిచి ఈ చట్టాన్ని తయారు చేసి ఈరోజు మనకు అందించిన మహానుభావులు వాళ్ళందరినీ కూడా మనం ఎప్పటికీ మన జీవితాలతో మర్చిపోని పరిస్థితి. మరి అలాంటి ఆ రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఆ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలో అవన్నీ తెలియపరుస్తూ కొన్ని గాంధీ గారు మరి చెప్పారు. ప్రజలందరికి కూడా ఈరోజు పాలన చేస్తున్నటువంటి పరిస్థితులే కాదు, ప్రజల వద్దకి పాలన తీసుకెళ్ళాలి, గ్రామ స్వరాజ్యం కావాలి అని ఆనాడు పూజ్య బాపూజీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు పాలన చూస్తే ఆనాటి పెద్దల మరి ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని రచించారో దానికి పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్ గా ఇవాళ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలన అందిస్తున్నటువంటి తీరు చూస్తే బాపూజీ గారు చెప్పిన విధంగా ఈ రోజు గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకి మరి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా వాలంటీర్స్ ఏర్పాటు చేసి మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మరి ఆ బాపూజీ గారు చెప్పిన ఆయన కన్న కలలు ఇవాళ నెరవేరుతున్నాయనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈ గణతంత్ర వేడుకల్లో అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. దినోత్సవ సందర్భంగా ఇది దేశ పండుగ. మనందరికీ కూడా ప్రతి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చూసుకునే అతి ముఖ్యమైన పండుగ ఇది. మనము బ్రిటిష్ వాళ్ళ యొక్క దాస శృంఖలాల నుండి విముక్తి పొంది స్వతంత్రులుగా మనము స్వేచ్ఛాజీవులుగా బ్రతకడానికి మనం ఏర్పాటు చేసుకున్న మన రాజ్యాంగాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాసి దాన్ని ముగించడం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగ వ్యవస్థ వివిధ దేశాల నుండి తీసుకునబడిన అతి ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. 8 దేశాల నుండి మన రాజ్యాంగాన్ని ఇంపార్టెంట్ పాయింట్లు తీసుకొని ఒక చోట నుండి న్యాయ వ్యవస్థను, ఒక చోట నుండి పౌర వ్యవస్థను, అలాగే సుప్రీంకోర్టు కోర్టుల నుండి, అలాగే ఈ పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మనకు సంబంధించిన లిఖిత రాజ్యాంగం ఏ విధంగా అని మనం ఇవన్నీ కూడా పౌరసత్వము ఇవన్నీ కూడా మనం ఒక 8 దేశాల నుండి తీసుకొని మన భారతదేశము రాజ్యాంగము అతుకుల బొంత అని చెప్పబడుతుంది. ఎందుకంటే వివిధ దేశాల నుండి తీసుకున్నది కాబట్టి ఈ యొక్క అతుకుల బొంతను మనము చక్కగా ఫ్రేమ్ చేసుకొని డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో అప్పుడు నెహ్రూ గారు, పటేల్ గారు, అలాగే
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇంకా చాలామంది ఉన్నారు, మున్షి గారు అని చాలామంది ఈ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీతో మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో బై ద పీపుల్ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్, ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థను మనము నిర్మించుకొని స్వేచ్ఛా జీవులుగా జీవించడానికి మనం వివిధ రకాల హక్కులను కానీ బాధ్యతలను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఇలాగే మనకు ఏ విధంగా కావాల్సిన ఆ విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మనం ఒక దేశానికి బానిసలము కాము, మనము స్వతంత్రులము అని మనకు ఇది గణతంత్ర దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని మనము ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి భారతీయుడు ఇది గర్వించదగిన విషయము. ఎందుకంటే నా దేశం, నా యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలకు ఎవరు అడ్డు లేకుండా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పిలుస్తున్నాము. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా మనము చాలా చక్కగా జరుపుకొని వాళ్ళకు నివాళులు అర్పించి వాళ్ళను గుర్తుంచుకోవడానికి ఇది ఒక మనకు తప్పనిసరి. మనం కూడా అవసరమైతే దేశం కోసం పోరాటానికి కానీ ప్రాణ త్యాగం చేయడానికి కానీ ఎప్పుడు కూడా వెనకాడకూడదని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వినుకొండ మండలంలోని నరగాయపాలెం సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కారంపూడి రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి గుర్తు తెలియని మృతదేహంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ నియోజకవర్గ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక షాదిఖానా వద్ద నుండి ముస్లిం సోదరులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నర్సాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులతో దేశంలోని ఐకమత్యం దెబ్బతినే ప్రమాదం నెలకొని ఉందన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ, న్యాయవాదులు తదితరులు మద్దతు తెలిపారు. అంతకుముందు స్థానిక ఉర్దూ పాఠశాలలో ఎంఈఓ జఫ్రుల్లాతో కలిసి జేఏసీ సభ్యులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీశ్వర రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. ఈ రోజున భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం దేశంలో ఉన్న లౌకిక శక్తులన్నీ కలిసి ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ వినుకొండ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర లౌకిక శక్తులందరం కలిసి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఈ రోజున రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వం నుంచి పెద్ద ప్రమాదం వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో హిందువులు, ముస్లింలు అనేటటువంటి ఒక తగాదాన్ని సృష్టించడానికి, అదేవిధంగా పౌరులందరినీ కూడా పౌరసత్వం రుజువు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం ద్వారా మొత్తం
మొత్తం పౌరుల మీదే ఈ ప్రభుత్వం దాడి చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశ సమైక్యతని కాపాడటానికి, మత సామరస్యాన్ని కాపాడటానికి, ఈ భారతదేశపు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఈ రోజున దేశం ముందున్నటువంటి కర్తవ్యం కాబట్టి దీన్ని రక్షించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పేసి రాజ్యాంగం యొక్క ప్రవేశిక సాక్షిగా, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ రోజు ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాం. నర్సరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్ నందు బంపర్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ 3 ఫేమ్ హిమజ, శివజ్యోతిలు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా లక్కీ డ్రా చేపట్టారు. ఈ డ్రాలో గెలుపొందిన విజేత కనక మహాలక్ష్మికి సత్య కన్స్ట్రక్షన్స్ వారి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ను అందించారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేత రమణ మాట్లాడుతూ చీరాల, గుంటూరు, నర్సరావుపేట షోరూంలలో జరిగిన కొనుగోళ్లు కూపన్లను కలిపి డ్రా నిర్వహించామన్నారు. గతంలో కూడా పలువురు ప్రముఖ సినీ నటులచే డ్రా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇంతగా ఆదరిస్తున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. హిమజ, శివజ్యోతిలు రాకతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీరాల సంక్రాంతి సందర్భంగా జరిగిన వ్యాపారంలో బ్రహ్మరథం పట్టారు. నర్సరావుపేట ప్రజలు, పల్నాడు మొత్తం పరవశించింది. గుంటూరు గర్వపడింది. మీ అందరి ఆదరాభిమానులకి మా స్వాతి షాపింగ్ మాల్ మురిసిపోయింది. మీరిచ్చిన ఈ ఆదరణతో మరింత ఉత్సాహంతో, మరింత ఆనందంతో, మరింత బాధ్యతతో ఇంకా ముందుకి వెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతి షాపింగ్ మాల్ని పెద్ద బ్రాండ్గా తయారు చేసినందుకు నర్సరావుపేట ప్రజలకి, చీరాల ప్రజలకి, గుంటూరు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము అనౌన్స్ చేసిన ప్రకారమే ఇవాళ జరిగిన డ్రాలో హిమజ, శివజ్యోతి, బిగ్ బాస్ ఫేమ్ వారి చేతుల మీదుగా డ్రా తీయటం జరిగింది. దీంట్లో ఈ స్కీమ్ లో భాగంగా డ్రా తీసిన విజేత, గెలుపొందిన విజేత పేరు జి కనక మహాలక్ష్మి గారు, కొరిటపాడు 37978. ఎవరైతే ఈ డ్రాని గెలుపొందారో వారికి ఆల్రెడీ మేము ఫోన్ చేయటం జరిగింది. వారు ఫోన్ బిజీగా ఉండటం వలన నో రిప్లై వచ్చింది. మళ్ళీ మేము వారిని కాంటాక్ట్ చేసి, లేదా మా మనిషిని పంపించి, పర్సనల్గా అయినా మనిషిని పంపించి అయినా సరే వారికి ఈ విషయాన్ని తెలియజేసి, దీనికి సంబంధించి వారిని మా మేనేజ్మెంట్ని గుంటూరు కానీ, వారికి దగ్గరగా ఉన్న బ్రాంచ్ గుంటూరు కాబట్టి గుంటూరు కానీ నర్సరావుపేట కానీ రెండిట్లో ఏదో ఒక బ్రాంచ్లో మా మేనేజర్ని కలిసించో దానికి తగ్గ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని వారికి మళ్ళీ మీడియా సమక్షంలోనే వారికి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేయడానికి సహకరించిన మా కస్టమర్లకి, తర్వాత ప్రింట్ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వినుకొండ విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. విద్యుత్ శాఖ ఎన్ఈ విజయ్ చేతుల మీదుగా అవార్డును పొందారు. అదేవిధంగా నూజెండ్ల ఎంపీడీఓ వెంకటరెడ్డి, నూజెండ్ల ఆయుష్ వైద్యులు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఉత్తమ సేవా పురస్కారాలను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చేతుల మీదుగా పొందారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సివి కృష్ణయ్య మాస్టారు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుబ్బారావు, సెక్రటరీ నాగమల్లేశ్వరరావు, కోశాధికారి ఎన్ శ్రీనివాసులు ప్రసంగించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. యొక్క చట్టాలు అమల్లో ఉండేవి. ఆ చట్టాలు మన భారతీయులకి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. అందుకోసం స్వాతంత్రం వచ్చిన ఆగస్టు నెలలోనే మేధావులందరూ కూడా కలిసి మనకి ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉండాలని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి కమిటీ నేతృత్వంలో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. అప్పుడు ఉన్న మేధావులు బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రపంచంలోని సుమారు 60 దేశాల్లో తిరిగి అక్కడున్న వారి యొక్క రాజ్యాంగ వ్యవస్థను పరిశీలించి అందులో మనకు అనుకూలంగా ఉండేవి, మనకు సమన్వయం పరచడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను తీసుకొని సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. అప్పటికి రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడినప్పటికీ మనం అధికారికంగా ఈ రాజ్యాంగ వ్యవస్థను అమలు పరచడానికి ఒక ప్రాముఖ్యత కలిగిన తేదీని మనం నిర్ణయించాలని ఆ రోజు పెద్దలు నిర్ణయించడం జరిగింది. అందుకు అనుకూలంగా 1930వ సంవత్సరంలో లాహోర్లోని రవి నది ఒడ్డున మొట్టమొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగరేసిన రోజుని ఆ రోజుని ప్రాముఖ్యతగా తీసుకొని ఒక 2 నెలల తర్వాత అంటే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని అధికారికంగా జనవరి 26వ తారీఖున ప్రకటించడం జరిగింది. అందువల్ల జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తున్నాం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి కావచ్చు, లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ సభ్యులందరూ కూడా
భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని, మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు సమర్పించారో అమరవీరులందరికీ మేము గౌరవిస్తాం, వారిని మనసులో పెట్టుకుంటాం. 10 మందికి మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని ఒక ఉద్దేశంతో ఈరోజు లయన్స్ సభ్యులందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి భారత రాజ్యాంగ వ్యవస్థని, భారత రాజ్యాంగం కోసం, భారత స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన అమరవీరులను మనసులో పెట్టుకుని మరోసారి స్మరించుకుంటూ ఈ యొక్క జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మరికొంతమంది లయన్స్ సభ్యులు వివిధ కారణాలు రాలేకపోయారు. వారికి కూడా మరోసారి వినుకొండ నియోజకవర్గాల ప్రజల తరఫు వినుకొండ నియోజకవర్గానికి ఈ కమిటీ ఈరోజు సమావేశానికి రానైనటువంటి లయన్స్ క్లబ్ సభ్యులకు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ పేరు తరఫున మరోసారి హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి మా గురువులు శ్రీ కృష్ణయ్య మాస్టర్ గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, బాలకోటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, ఆంజనేయులు గారు, అదేవిధంగా మనోహర్ గారు, రామారావు గారు, సోదరులు ప్రసాద్ గారు, మా లయన్స్ క్లబ్ యొక్క ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరరావు గారు, పూర్వపు ప్రెసిడెంట్ గోవిందరావు గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ డి సుబ్బారావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎంఎస్ ఐరన్ అండ్ హార్డ్వేర్ వారి ఆధ్వర్యంలో ఎంఎస్ లైటింగ్ గ్యాలరీ షాపును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు మాట్లాడుతూ ఎంఎస్ మస్తాను ఆదరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణ ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఎంఎస్ ఐరన్ అండ్ హార్డ్వేర్ అను షాపు గత 17 సంవత్సరాలుగా వినుకొండ పట్టణం నుంచి రన్నింగ్ చేస్తున్నాము. మీ అందరి ఆదరాభిమానాలతో గత 7 సంవత్సరాలుగా ఎంఎస్ ఎలక్ట్రికల్స్ అని నూతన విభాగం ఎంఎస్ లైటింగ్ గ్యాలరీని ప్రారంభించడం జరిగింది. ఈ విషయంని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎప్పటిలాగే ఈ లైటింగ్ విభాగానికి మీ వంతు సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.